ఇక అప్డేట్ చూస్తే హైదరాబాద్ నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. 7 అంతస్తులతో కడుతున్న బిల్డింగ్ ఒక్కసారిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. మాధవ్పూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్లో నాలాను ఆనుకుని అతి తక్కువ స్థలంలో ఈ భవనం కడుతున్నారు. శిథిలాలు పడి పక్కనున్న నిర్మాణాలు సైతం పాక్షికంగా కూలిపోయాయి. పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్లో మరో అపార్ట్మెంట్ కూడా కూలిపోయింది. దాని పక్కనే ఉన్న హాస్టల్లో విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. 7 అంతస్తుల భవనాన్ని కేవలం 50 గజాల స్థలంలో కడుతున్నాడు యజమాని. ఓనర్ దురాసే బిల్డింగ్ కూలడానికి కారణం. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. శిథిలాల నుంచి ఓ మృతదేహాన్ని బయటకు తీశారు. గాయపడ్డ మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, చెప్పండి, మాధాపూర్లో 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనానికి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అసలు ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, ఇంకా ఎంతమంది గాయపడి ఉండొచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఈ అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తులపైన కూడా అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎందుకంటే 7 అంతస్తుల భవనం ఇటీవలే నిర్మించారు. రేపు మాకు ఈ రానున్న వారం రోజుల్లో అది రెంట్కు కూడా ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు సిద్ధపడ్డారు. ఈ ఘటనలో నాలాపై ఈ తక్కువ 50 గజాల్లో నిర్మించినట్టు భవనం ఆకస్మికంగా కుప్పకూలిపోయింది. ఒక భారీ శబ్దం రావడంతో స్థానికులంతా కూడా తీవ్రంగా భయపడ్డారు. 7 అంతస్తుల భవనం కూడటకు నిర్మాణం ఇచ్చి నిర్మాణం పూర్తయిపోయి అద్దె కూడా ఇచ్చేందుకు పలువురు దగ్గర అమౌంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ శిథిలాలు పక్కన ఉన్నటువంటి భవనానికి పక్కన భవనాలు కూడా కొన్ని శిథిలమైపోయాయి. ఈ క్రమంలో పక్కన మొత్తం కూడా అక్కడ ఎవరైతే అద్దెకుంటున్నటువంటి వ్యక్తులంతా కూడా మొత్తం ఫ్యామిలీస్ కూడా అక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లు గోడలు ధ్వంసం అయ్యాయి. ఆ అపార్ట్మెంట్ ప్రస్తుతం అయితే స్థానికులు ఖాళీ చేస్తున్నారు. మొత్తానికి ఒక ఘటన జరిగిన తర్వాతనే అనుమతి ఎవరిచ్చారు అనేటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఇది రీసెంట్ గా భవనం కడుతున్నారంటే దాదాపు ఒక 2 సంవత్సరాలు మినిమం తక్కువ 2 సంవత్సరాలకే కొనసాగుతుంది. మరి ఎవరు ఇచ్చారు అనుమతి అనేటువంటిది ఇప్పుడు మనకు ప్రాథమికంగా తెలియాల్సింది. మొత్తంగా శిథిలాల నుంచి ఇప్పటి వరకు 2 మృతదేహాలు వెలికి తీశారు. ఎందుకంటే ఆ భవనం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మరొక వారం 10 రోజులు పడుతోంది. ఈ క్రమంలో ఇంకా వర్క్ కొనసాగుతుంది. గాలిస్తున్నటువంటి రెస్క్యూ సిబ్బంది ప్రస్తుతం 2ని గుర్తించారు. అయితే అధికారికంగా మనకు తెలుస్తున్న ప్రకారం 4 మృతి చెందారు. 4 మృతి చెందిన విషయము అఫీషియల్ గానే ప్రకటించారు. అయితే ఇంకొక 2 మృతదేహాలు దొరకాల్సి ఉంది. ఎందుకంటే వర్క్ కు వచ్చినటువంటి వారు 4 ఇవాళ అయితే ఆ బిల్డింగ్ లో వస్తున్నారు. అయితే వాళ్ళు ఇంకెంతమందిని తీసుకొచ్చారు, వాళ్ళ తరఫున ఎంతమంది ఉన్నారనేటువంటిది మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది. మరొక పక్క అపార్ట్మెంట్ లో ఈ బిల్డింగ్ ఒక్కసారిగా ఆకస్మికంగా కూడడంతో పక్క బిల్డింగ్ పై పడడము, అందులో ఉన్నటువంటి 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యి వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. మొత్తానికైతే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరి 6 నుంచి 7 గంటల సమయంలో ఎంతమంది ఉన్నారు, అసలు దీని ఘటన కారణం ఏంటి, నాలా పక్కన నిర్మించడానికి ఎవరు బాధ్యులు అనేటువంటిది మనకు సాయంత్రం 6 గంటల లోపు అసలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక క్లారిటీ రావాల్సింది. ఇప్పటివరకైతే యాజమాన్యం మాత్రము ఇప్పటివరకు స్పందించలేదు. మొత్తానికి 4 మృతి చెందినట్టయితే ప్రాథమికంగా సమాచారం. అందులో 2 ఇప్పటికీ అఫీషియల్ గా గుర్తించారు. మరొక 2 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఆ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా రెస్క్యూ టీంలు అలాగే ఈ ఏవైతే శిథిలాల తొలగింపుకు సంబంధించినటువంటి భారీ వాహనాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఒక అలికిడి, ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక ఉద్వేగ వాతావరణం అయితే ఈ గచ్చిబౌలిలోని అంజయ్ నగర్ కాలనీలో ఈ ఘటన స్థలంలో అయితే కొనసాగుతుంది. చుట్టుపక్కల వాసులు మొత్తం కూడా అద్దెకుంటున్న వాళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్లిపోయే ప్రయత్నం అయితే
చేస్తున్నారు, మొత్తం వెళ్ళిపోతున్నారు కూడా. మరి దీనికి బాధ్యులు ఎవరు అనేటువంటిది ఇప్పుడు మనకు మరి కాసేపట్లో పూర్తిగా తెలుస్తోంది. గతే అధికారులు ఎవరు అనుమతించారు, నాలా పక్కన కట్టేటువంటి 50 గజాల స్థలంలో 7 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నట్టు అది ఆషామాషి వ్యవహారం కాదు. అత్యంత నిర్మాణాలు ప్రమాణాలతో కూడుతున్నటువంటి వ్యవహారం. మరి ఇంత దారుణంగా ఎందుకు అనుమతించారు? ఎందుకంటే ఇప్పటికి మనం చూస్తున్నాం, హైడ్రాకు సంబంధించి చిన్న చిన్న పూరి గుడిలు కూలుస్తున్న నేపథ్యంలో ఈ విధంగా 7 అంతస్తుల భవనానికి ఎలా అనుమతించారు అనేటువంటిది ఇప్పుడు మనకు ప్రధానంగా ఉన్నటువంటి అంశం. మొత్తానికైతే ఇప్పటివరకు ఈ ఘటనలో 2 మృతి చెందారు, మరొక 2 ఆచూకీ అందులో ఆ శిథిలాల నుంచి బయటకు రావాల్సి ఉంది. సతీష. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. 1 o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్లో ఎవరు ఉన్నారో చూస్తే ఒక ఆయన 4th floor స్టిక్ అయ్యారు. ఆయన స్టక్ అయితే ఆ బెడ్రూమ్లో పడుకున్నాడు. ఆయన మొత్తం సిమెంట్ బ్రిక్స్ అన్ని పడ్డాయి. పడితే ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్లో పైనుంచి సిరీస్లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి. ఇప్పుడు అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడో అవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలాసార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఈవెన్ ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్గా ఇప్పుడు ఇవ్వాలి. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంతా మామూలుగా ఇక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా ఇంటే కూడా ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉండేది. ఈ ఫ్లాట్లో 25 flats అండి. నాకు తెలిసి మొత్తం 5 flats అక్కడ 10 flats మామూలుగా ఇంజూర్ అయ్యిండొచ్చు, డ్యామేజ్ అయ్యిండొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన. అది కూడా రిస్కే ఉంది. మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏమైనా తీస్తారేమో చూడాలి.